నమస్కారం అండి. రియల్ భూ వీక్షకులు పునఃస్వాగతం. నేను మీ నండూరు రవికుమార్ని. ఈరోజు చాలామంది కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓఆర్ఆర్ అంటే అవుటర్ రింగ్ రోడ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, రీజనల్ రింగ్ రోడ్ విచ్ ఈజ్ ప్రపోజ్డ్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కూడా దానికి వచ్చేసింది. స్టేట్ గవర్నమెంట్ దానికి వనరులు చేకూర్చాల్సిన పరిస్థితి ఉంది. తర్వాత ఈ మెట్రో అయితే క్యాన్సిల్ చేశారు. ఇట్లాంటి డెవలప్మెంట్స్ అన్నీ ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగాయి. కాబట్టి ఎలా ఉండబోతుందో రియల్ ఎస్టేట్ అన్న దానిపై చాలామంది ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి దాని గురించి చర్చిద్దాం. ఎట్లా అంటే ఇప్పుడు మళ్ళీ క్లారిటీ ఇచ్చారు. నిన్న మొన్న గవర్నమెంట్ క్లారిటీ వచ్చింది మనకి. ప్రస్తుత గవర్నమెంట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫార్మాసిటీ రద్దు అన్నది కరెక్ట్ కాదు. ఫార్మాసిటీ మనకి హైదరాబాద్కి వస్తుంది. కానీ ఎలా వస్తుంది అంటే మొత్తం అంతా ఒక్క దగ్గరైతే అది కాలుష్యం ఎక్కువ అవడానికి, తర్వాత మనుషుల మీద అటు చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్లో అక్కడ ఉన్నటువంటి మనుషులందరికీ కూడా అవి ప్రభావితం చేయడానికి, చెడు ప్రభావం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కందుకూరు దగ్గర ఫార్మాసిటీ కరెక్ట్ కాదు. అది ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేసి చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఈ ఫార్మాసిటీ క్లస్టర్స్లో, అంటే ఒక్కొక్క దానికి బల్క్ డ్రగ్స్ ఒకటి, ఫార్మాసిటికల్ ఒకటి, బల్క్ డ్రగ్స్లో మళ్ళీ డివైడ్ చేసి ఏ ప్రోడక్ట్కి ఎక్కడెక్కడ అని అలా ఇండస్ట్రియల్ జోన్స్ డెవలప్ చేద్దామని చెప్పి ఈ కొత్త గవర్నమెంట్ కొత్త ఆలోచనతోటి, చాలా చక్కటి ఆలోచన, ఒక రకంగా ఆ ఆలోచనతోటి ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే ఇండికేషన్ మనకి ఇవ్వటం జరిగింది. మనం చూస్తున్నటువంటి ప్రెస్ రిపోర్ట్స్ ప్రకారంగా కానీ, మనం చూస్తున్న న్యూస్లో కానీ చూస్తున్న ప్రకారంగా వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. అలాంటివి జరిగి ఇండస్ట్రియల్గా వాళ్ళ ఎస్టేట్స్గా డెవలప్ చేసి దాని పక్కనే దగ్గరగా ఉండటానికి వీలుగా, ఎందుకంటే కంపిటీషన్ అన్నది ఒక పెద్ద ప్రాబ్లం మనం అనుకున్నాం గతంలో చాలాసార్లు. ఒక్కసారిగా ఇక్కడి నుంచి రీజనల్ రింగ్ రోడ్డు ఒక 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు మినిమం ఉంది. ఏ డైరెక్షన్లో వెళ్ళినా, ఏ రేడియస్లో వెళ్ళినా. సో అక్కడ దాకా వెళ్ళాలి అంటే సామాన్యుడు ఈ కంపిటీషన్ చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి హైదరాబాద్ నుంచి వెళ్ళేలా కాకుండా, హైదరాబాద్ నుంచి కమ్యూట్ చేయాల్సిన అవసరం లేకుండా అక్కడే, అంటే ఎక్కడ మనకి ఇండస్ట్రియల్ జోన్ ఉంటుందో, గతంలో మనం చూసాం షాపూర్ నగర్, జీడిమెట్ల, నాచారం ఇండస్ట్రియల్ ఎస్టేట్ పక్కనే మనకి ఈ నాచారము, దాని పక్కన ఉప్పలు, ఇలాంటివన్నీ ప్లేసెస్ అంతా కూడా ఆ రోజుల్లో అలాగే ఉండేవి. కట్టెడాన్ దగ్గర ఇలా ఆ రోజుల్లో 3 ఉండేవి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్. ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అలా ఇప్పుడు మనకి క్లస్టర్స్లో ఫార్మాసిటీ ఇంటూ క్లస్టర్స్ అనమాట. అంటే వేరియస్ క్లస్టర్స్, ప్రోడక్ట్ బేస్డ్ క్లస్టర్స్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ అన్ని డైరెక్షన్స్లో. ఇంకా గొప్పతనం ఏంటంటే అన్ని డైరెక్షన్స్లో కూడా ఆయన ఆలోచించి ఆ విధంగా చేద్దామని అనుకుంటున్నారు. కాబట్టి ఆ వ్యూహ కల్పన మరి మనుషులకి ఆరోగ్య దృష్ట్యా కానీ, లేకపోతే ఈ పొల్యూషన్ దృష్ట్యా కానీ ఆలోచిస్తే ఎంత ఈకో ఫ్రెండ్లీ, ఎంత గ్రీన్ సిటీలు ఎంత అనుకున్నా కూడా ఎప్పుడైతే ఇండస్ట్రీ ఉంటుందో కాస్త కూస్తో పొల్యూషన్ ఉండేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా స్ప్రెడ్ అవుట్ చేయటం వల్ల ఆ పొల్యూషన్ లెవెల్స్ తక్కువ ఉండి మనిషికి జీవితానికి, మనిషి మనుగడకి ఎలాంటి అపాయం లేకుండా ఉంటుందన్నటువంటిది ఆలోచన గవర్నమెంట్ కనిపిస్తోంది. అది హర్షణీయం. అది నెంబర్ 1. నెంబర్ 2, కంపిటీషన్ ప్రాబ్లం లేకుండా, మరి సిటీ నుంచి రావక్కర్ లేకుండా దానికి పక్కనే టౌన్షిప్స్ కూడా వేద్దామని చెప్పి ఇండస్ట్రియల్ వర్కర్స్ అందరికీ కూడా ఇళ్ళు ఆ విధంగా నిర్మించుదామని చెప్పి కూడా ఆ గవర్నమెంట్ అనుకోవటం ఉన్నది ఇంకా మంచిదన్నమాట. అంటే ఎంత చక్కటి ఆలోచన అని చెప్పి నాకైతే అనిపించింది. ఎందుకంటే రోజు కంప్యూట్ చేసి తర్వాత దానివల్ల ఒక వయసు అయిపోయిన తర్వాత బ్యాక్ ఏక్లు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా, పొల్యూషన్ బారిన పడకుండా మనుషులు అక్కడే ఉంటూ జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి అది కూడా ఒక మంచి ఆలోచనలాగా అనిపిస్తుంది. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే ఫార్మాసిటీ రద్దు అని ఏదైతే మన జనాలు అనుకుంటున్నారో అది ఓన్లీ ఫార్మాసిటీ ఇక్కడ రద్దు, ఫార్మాసిటీ మాత్రం రాబోతుంది. మరి ఫార్మాసిటీ ఏరియాలో ఏది వస్తుంది, ఏమిటి, ఎంత ఈకో ఫ్రెండ్లీ గ్రీన్ హౌస్ అవన్నీ వస్తాయన్నది ఇంకా పూర్తిగా మనకి దాని మీద పూర్తి క్లియర్ పిక్చర్ లేదు. అందువల్ల అప్పుడే ఎవరు నిరాశకు గురి కాకండి. అది నెంబర్ 1. నెంబర్ 2, రీజనల్ రింగ్ రోడ్ అన్నది రియాలిటీ. అది అసలు ఇంకా అది ఖచ్చితంగా వస్తుంది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం సంబంధం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు కింద అది రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఆ రీజనల్ రింగ్ రోడ్డుకి ఇదివరకు మనం కమ్యూటింగ్ ఎక్కువ ఆలోచించాం. ఇప్పుడు కమ్యూనిటీ తక్కువ ఆలోచించి చుట్టుపక్కల దానికి రీజనల్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఒక పక్కనన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఇంకో పక్కనన్న హౌసింగ్ అలాగా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి రీజనల్ రింగ్ రోడ్డు మనకి హైదరాబాద్కి ఒక చక్కటి, అంటే మనం ఆడవాడు చెప్పుకుంటుంటారు నెక్లెస్ అని, అలాగ మనందరికీ కూడా హైదరాబాద్కి ఒక చక్కటి ఆభరణంలాగా మన చుట్టూ, హైదరాబాద్ చుట్టూ
అది తెలంగాణకి హైదరాబాద్ తెలంగాణకు ఒక చక్కటి ఆభరణలాగా అది డెఫినెట్గా రూపొందుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇంకా ఇక మన రియల్ ఎస్టేట్ రంగంపై ఇలాంటి ప్రకటనలు ఎంతవరకు ప్రభావితం చేస్తాయి అని మనం ఆలోచిస్తే ఎప్పుడు కూడా రెండు వర్గాలు ఉంటాయి. ఒకటేంటి పెట్టుబడిదారులు, ఇంకోటి ఏంటి ఎండ్ యూజర్స్. ఇల్లు కట్టుకోవాలని, సొంత ఇల్లు చేసుకోవాలని, నిర్మించుకోవాలని, లేదా సొంత ఇల్లు వాళ్ళు ఓనప్ చేయాలని ఎవరికైతే కల ఉంటుందో వాళ్ళకి మాత్రం ఇటువంటివి డోకా లేకుండా చక్కగా వాళ్ళు ఎప్పుడైనా సరే ఇలాంటి టైంలో వాళ్ళు కట్టుకోవచ్చు, వాళ్ళు ప్లాట్లు కొనుక్కోవచ్చు, వాళ్ళు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఇంకా ఏదైనా బారోడ్ మనీ తోటి విలేజెస్ నుంచి ఇక్కడి నుంచి తెచ్చి టూ రూపీస్ వడ్డీకి అలా ఇచ్చేవాళ్ళు కమిటెడ్గా వాళ్ళకి 3 ఇయర్స్లో డబుల్ అయిపోవాలి, 5 ఇయర్స్లో డబుల్ అయిన వాళ్ళు మాత్రమే కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. అది మరి ఆ విధంగా ఉంది. కాబట్టి ఎవరు కూడా ఇప్పుడు విన్న ప్రకాశంగా ఫార్మాసిటీ లేదు, మనకి మెట్రో క్యాన్సిలేషన్, ఇంకోటి ఏంటి మెట్రో, దాని గురించి కూడా మనం చర్చిద్దాం. మెట్రో ఏంటి, మెట్రో క్యాన్సిల్ అయిపోయింది. ఎక్కడి నుంచి క్యాన్సిల్ అయింది? ఎయిర్పోర్ట్కి క్యాన్సిల్ అయిందా? కాదు, ఎయిర్పోర్ట్కి మెట్రో కనెక్టివిటీ ఉంటుంది. కానీ ఆ మెట్రో కనెక్టివిటీ ఏదైతే ఉందో ఇదివరకు ఆలోచించిన ప్రకారంగా కాకుండా, అంటే గచ్చిబౌలి మీద నుంచి కాకుండా, అంటే ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఇటువైపు ఏముంది, మైండ్ స్పేస్ ఉంది. మైండ్ స్పేస్ దగ్గర నుంచి కనెక్టివిటీ కాకుండా ఇప్పుడు ఓల్డ్ సిటీ నుంచి కనెక్టివిటీ ఇస్తూ ఉంటున్నారు. అంటే పలకరామా ఏరియాస్ నుంచి కనెక్టివిటీ వస్తుంది. అది షార్ట్ డిస్టెన్స్ అవుతుంది. ప్లస్ ఓల్డ్ సిటీ అంటే మనకి చారిత్రాత్మకమైనటువంటి ప్లేస్ ఓల్డ్ సిటీ అన్నది. ఇప్పుడు అందరూ కూడా చిన్నప్పుడు చార్మినార్ వెళ్ళేవాళ్ళమే, ఇప్పుడు కూడా చార్మినార్ చాలామంది వెళ్ళి చూసొస్తుంటారు. కాబట్టి ఓల్డ్ సిటీ అంతా కూడా కనెక్టివిటీ వచ్చి తాజ్ ఫలక్నామా అంటే ప్రెస్టీజియస్ ప్లేసు, ఆ ప్యాలెస్ అదొక కళ. అలాంటి కళ కలిగినటువంటి అలాంటి ప్లేసెస్ అనమాట. అలాంటి ప్లేసెస్ మీదుగా ఓల్డ్ సిటీ నుంచి ఇది వస్తుంది. ప్రస్తుతానికైతే ఆ విధంగా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఇక ఇటు పక్కన వేరియస్ మెట్రో ప్రాజెక్ట్స్, ఇదివరకు అనుకున్న మెట్రో ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ట్రంకేటెడ్ రూపంలో ఇప్పుడు మనకి మియాపూర్ దాకా ఉన్నది. మియాపూర్ది పటాన్ చెరువు దాకా కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. పటాన్ చెరువు దాకా, మియాపూర్ నుంచి పటాన్ చెరువుకి కూడా మెట్రో ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కొక్క ఫేజ్లో రామచంద్రాపురం తర్వాత పటాన్ చెరువు, అది ఇటువైపు. అదేవిధంగా సరూర్ నగర్ ఇప్పుడు మనకి ఎల్బీ నగర్ దాకా ఉంది. ఎల్బీ నగర్ తర్వాత నెక్స్ట్ వనస్థలిపురం, హయత్ నగర్ దాకా అటువైపు కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. పాజిటివ్గానే ఉన్నారు. కాబట్టి ఈ గవర్నమెంట్ అయినా ఆ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా కూడా మనందరి అంటే ప్రజలందరి సంక్షేమాన్ని గురించే, ప్రజలందరి సుఖాల గురించి ఆలోచిస్తారు. కాబట్టి మన కన్వీనియన్స్ గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయి, అవసరమైతే అది కూడా చెప్పడం జరిగింది. మైండ్ స్పేస్ ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాకా కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే అక్కడతోటి ఆగిపోతుంది ఎంప్లాయ్మెంట్. ఇవాళ ఉన్న పొటెన్షియల్ మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాకా ఉంది. కాబట్టి అక్కడ దాకా కూడా తీసుకెళ్తారు అవసరమైతే. లేదంటే ఇంకా రాబోయే కాలంలో కోకాపేట దాకా వచ్చేసిన తర్వాత ఇంకెంతో దూరం కాదు కదా శంషాబాద్. సో కాబట్టి ఏదైనా కూడా మనం లాంగ్ టర్మ్ వ్యూ తీసుకుంటే ఈ ప్రాజెక్ట్స్ అనుకున్న విధంగా ఏదో అంటే మనం వెంటనే అనుకుంటే ఇంకో 5 ఏళ్ల తర్వాత, ఇంకో 3 ఏళ్ల తర్వాత, అంతే తప్పితే మెట్రో కనెక్టివిటీ టు ఎయిర్పోర్ట్ అన్నది ఆగదు. ఎట్టి పరిస్థితుల్లో మెట్రో కనెక్టివిటీ టు ఎయిర్పోర్ట్ అన్నది డెవలప్ చేస్తారు. అందువల్ల ఎవ్వరు కూడా ఎక్కడ మనం రూమర్స్ విని, లేకపోతే షార్ట్ టైంలో మనం ఒక డెసిషన్కి జంప్ అయిపోవటం అన్నది, కంక్లూడ్ చేయటం అనేది కరెక్ట్ కాదండి. మనం ఏదైనా నిర్ణయించుకోవాలంటే మనకు మెయిన్ పొలిటికల్ పార్టీస్ కూడా అందరూ చెప్తున్నట్టు విధంగా ఒక 100 days అయినా కనీసం టైం ఇవ్వాలి కదా. 5 ఏళ్ళు చేసే గవర్నమెంట్, మినిమం 5 ఏళ్ళకి మనం ఎంచుకున్న గవర్నమెంట్కి 100 days కూడా మనం ఓపిక పట్టకపోతే ఎట్లా? కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ వచ్చినటువంటి లేటెస్ట్ అనౌన్స్మెంట్స్ కూడా తీసుకుని పరిగణనలోకి తీసుకుని, నేనైతే పర్సనల్గా, ఎందుకంటే చెప్పకూడదు కానీ అందరికీ తెలిసిన విషయం ఇది, మన రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. కాబట్టి డెఫినెట్గా రియల్ ఎస్టేట్కి కండ్యూసివ్ ఎన్విరాన్మెంటే అన్ని విధాల హైదరాబాదు చుట్టుపక్కల అన్ని వైపులా, ఓన్లీ ఒకవైపు కాన్సన్ట్రేటెడ్ కాకుండా అన్ని వైపులా ఈ హైదరాబాదు విస్తరిస్తుందని, 100 kilometers దాకా హైదరాబాద్ డెవలప్ అవుతుందని నేనైతే విశ్వసిస్తున్నాను. అందువల్ల మీరందరూ కూడా ఎటువంటి అపోహలకి, అనుమానాలకి, భయాలకి గురి కాకుండా మీరు వెంటనే మీ నిర్ణయాలు తీసుకుని మీరు ఈ విధంగా ఆలోచించి, ఏ విధంగా ఎక్కడ పెడితే, అంటే మనం ఇంతంత కాస్ట్లీగా పెట్టుకుని చేతులు కాల్చుకోకుండా, ఎక్కడైతే ప్రైసెస్ ఇది వరకు పార్టిసిపేట్ చేయలేదు, అంటే లాస్ట్ టైం రియల్ ఎస్టేట్లో పార్టిసిపేట్ చేయనటువంటి ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాస్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హయత్ నగరు, అబ్దుల్లాపూర్ మెట్టు, తర్వాత మనకి ఈ మౌంట్ అపెరా తర్వాత మనకి ఇంకా చౌటుప్పల్ మధ్యలో మన
ఈ దీనికి పడితే పోచంపల్లికి వెళ్ళే దారి ఉంది, భూదాన్ పోచంపల్లి అంటే అక్కడ ఈ ప్లేసెస్ అన్నీ కూడా చాలా తక్కువ డిస్టెన్స్ యాజ్ కంపేర్ టు అదర్ సైడ్. సో మనకి ఎల్బీ నగర్ నుంచి ఈ ప్లేసెస్ అన్నీ కూడా వితిన్ 20-25 కిలోమీటర్స్లో ఉన్నటువంటి ఈ ప్లేసెస్లో ఇంత కమ్యూనికేషన్కి ఇంత హ్యాపీగా మెట్రో కనెక్టివిటీ ఉంటుంది ఎల్బీ నగర్. ఇట్లాంటి ప్లేసెస్లో అంతటా కూడా మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తక్కువ రేట్లో ఉన్నాయి. అక్కడేవి పడేందుకు అంటే పడిపోయేది అవకాశం కూడా పెరిగితే కదా పట్టడానికి. పెద్దగా పార్టిసిపేషనే లేదు, పెద్దగా పెరగలేదు. కాబట్టి మీరు ఇల్లు అంటే మనము ల్యాండ్ కొనుక్కుని ఇల్లు కట్టుకుందాం అని అనుకుంటే ఇలా అనువుగా ఉన్న ప్లేసెస్, అదేవిధంగా మనకి కీసర దగ్గర కీసర టు గట్కేసర రోడ్లు ఏవి పెరిగిలా పెద్దగా రేట్లు అన్నీ ఇక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్లు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల హెచ్ఎండిఏ లేఅవుట్ 15,000కి జస్ట్ ఒక 10-15 కిలోమీటర్స్ ఫ్రమ్ ఉప్పల్ అది. సో అలాంటి ప్లేసెస్ మన ఎన్ఎఫ్సి కాలనీ, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కాలనీ ఎప్పటిదో అక్కడి నుంచి ఈస్ట్ సిటీ వైపు కానీ లేకపోతే అటు ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత కూడా మనం అక్కడ ఎక్కడ తీసుకున్నా కూడా ఈ ప్లేసెస్ అన్నీ కూడా సిటీకి చాలా చేరువలో ఉన్నాయి. అండ్ గ్రోయింగ్ ఏరియాస్, ఒక పక్కన యాదాద్రి, ఇంకో పక్కన ఉప్పలు, మధ్యలో మనం. సో అది ఒక ప్రపోజల్ ఉంది కాబట్టి కనెక్టివిటీ బిట్వీన్ వరంగల్ లాంటి ఉప్పలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్కి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కామన్ మ్యాన్స్ ప్యారడైజ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ. అన్నిటికంటే మూడోది క్లైమేట్. ఇలాంటి క్లైమేట్ ఎక్కడ లేదు. ఇంత చక్కటి క్లైమేట్ ఉంది కాబట్టి హైదరాబాదులో ప్రతి వాళ్ళకి ఒక కళగా ఉంది. కాబట్టి ఇక్కడ ఇల్లు ఉండటం అన్నది ఒక కళ. కాబట్టి ఈ టైంలో మీరు నిశ్చింతగా మీ పెట్టుబడులు హైదరాబాద్ చుట్టుపక్కల మనం అనుకున్న ప్లేసెస్లో ఎక్కడైనా కూడా పెట్టి మీరంతా కూడా లాభపడండి. థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోలో కలుద్దాం.